హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. ముందుగా సాయి కుటుంబీకులందరికీ కూడా నమస్కారం అండి. బాబావారి ఆశీస్సులతో అందరము కూడా క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా, మనశ్శాంతిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే బాబావారు మనకి ఒక మంచి సందేశాన్ని తెలియపరచాలి అని అనుకుంటున్నారు. ఆ సందేశం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇప్పుడైతే బాబావారు అందించే ఆ మంచి సందేశం ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాము. నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి ఒక సంఘటన అయితే జరగబోతోంది. ఒక అద్భుతాన్ని నేను తీసుకురాబోతున్నాను. నన్ను నమ్మి ఒకసారి మనసారా నేను చెప్పేటటువంటి మాట విని చూడు. తర్వాత నీవు పడుతున్నటువంటి ఆ బాధకు ఖచ్చితంగా ఒక ముగింపు అయితే వస్తుంది. అనుమానం విడిచిపెట్టి ఈ బాబా చెప్పే మాటలను తప్పకుండా విను. నీకు సమస్యలకు తగినటువంటి పరిష్కారం అయితే దొరుకుతుంది. నీకు అతి మంచితనం చాలా ఎక్కువైపోయింది కదూ! నీకు ఉండేటటువంటి ఆ అతి మంచితనంతో నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి నీకు ఇవ్వాలని నేను ఇప్పుడు నిర్ణయించుకుంటున్నాను. అతి మంచితనంతో నువ్వు చేసినటువంటి ఎన్నో పనుల ద్వారా ఇప్పటి వరకు నువ్వు అనుభవించినవన్నీ కూడా ఇక చాలు. నువ్వు చేసిన పనికి నువ్వే కాదు, నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. సరిగ్గా మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని నువ్వు చేరుకునేటటువంటి సమయానికి నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో ఎంతో బాధపడుతున్నారో నాకు బాగా తెలుసు. గత కొన్ని రోజులుగా నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అంతా కూడా ఈ రోజుతో తొలగిపోతుంది. నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అధికంగా ఆందోళన చెందుతూ ఉన్నావుగా, అలాగే ఎక్కువగా బెంగపడుతూ ఉన్నావు. ఇప్పుడు ఆ బెంగ అంతా కూడా తొలగిపోతుందిలే. నన్ను నమ్మిన వారికి నేను ఎప్పుడూ కూడా అన్యాయం అనేది చెయ్యను. అది మీకు బాగా తెలుసు కదా. కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా మీరు కోరుకున్నటువంటి అన్నీ కూడా నేను అందిస్తూనే ఉన్నానుగా. ఇక కష్టాలు అనేవి ఏవి కూడా ఎవరికీ శాశ్వతంగా ఉండిపోవు. అందుకని జీవితంలో జరిగే గొప్ప సాక్ష్యంగా మారిపోతుంది. ఇక నీ కుటుంబంలో ఉన్న కష్టం అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజు జరగబోయే దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవుతున్నాయి. ఇక నుండి అన్నీ కూడా శుభకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి రోజులే. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినది ఏది కూడా వెనక్కి రాలేదని బాధపడుతున్నావు. కానీ ఈ రోజు నుండి మాత్రం నువ్వు బాధపడవద్దు. నువ్వు ఏదైతే కోల్పోయావో అన్నీ కూడా నేను నీకు తిరిగి ఇస్తాను. నీకు ఏవైతే దూరం అయ్యాయో అవన్నీ కూడా తిరిగి నీ వద్దకు చేరబోతున్నవి. అవి మొట్టమొదటిగా నీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్యల పట్ల నీకు ముఖ్యంగా ధనం. ఆ ధనాన్ని నీవు తప్పకుండా నీకు అందిస్తాను. నీ కుటుంబంలో ఒక మంచి బంధంగా, అలాగే గొప్ప గుణవంతురాలైనటువంటి ఒక మంచి బంధంతో నీకు ఒక మంచి ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాను. సంతోషంగా ఆ బంధంతో కలిసిమెలిసి ఉండబోతున్నావు. అది కూడా కొన్ని రోజులలోనే. నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా రాబోతుంది. నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలు కాబోతున్నాయి. ఇక నీ భవిష్యత్తు కోసం అయితే నువ్వు ఆలోచించి తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా నీకు ఎంతో మేలు చేసేలా ఉంటుంది. నీకు విజయాన్ని కలిగించేలా చేస్తుంది. ఆ తర్వాత ఆమె నీ కుటుంబంలోకి ప్రవేశించిన తర్వాత మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారబోతుంది. కొన్నిసార్లు నీపై ఆగ్రహం వచ్చేలా కొన్ని పనులు అయితే చేయవలసి వస్తుంది. ఆ పనుల వల్ల నువ్వు నిరాశకు గురి అవ్వాల్సిన అవసరము వస్తుంది. కానీ అలాంటి కష్ట సమయంలో కూడా తప్పకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. అందరినీ కూడా సంతోషంగా ఉంచేందుకు నీ వంతు ప్రయత్నాన్ని చేస్తూ ఉండు. అయితే బయటవారు ఎవరిని కూడా గ్రుడ్డిగా నమ్మవద్దు. వారిని చూసి నీవు కొన్ని తెలుసుకోవాలి. అలాగే వారితో జాగ్రత్తగా ఉండాలి. అది మంచితనం వలన ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అనే విషయాన్ని నీవు గ్రహించుకోలేకపోతున్నావు. అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అయినా కూడా నువ్వు ఏమరపాటుగా ఉన్నావంటే నిన్ను పీకల లోతుగా ముంచేస్తారు. కాబట్టి ప్రతి నిమిషం కూడా నువ్వు ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరము ఎంతో ఉంది. కానీ ఈ సాయినాథుడు ఉన్నంత వరకు నువ్వు ఏ విధమైన ఇబ్బందుల్లోనూ పడవు. కానీ నేను చెప్పేటటువంటి మాటలను ఏ రూపంలో వచ్చి చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను అన్నది గ్రహించినట్లయితే నీకు విజయం అనేది
సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఎవరి చేతుల్లోనూ కూడా మోసపోకుండా నీ జీవితాన్ని సంతోషంగా సాగించడానికి సాధ్యమవుతుంది. అలా కాదని ఏముందిలే అని ప్రతి ఒక్కరిని నువ్వు గుడ్డిగా నమ్మినట్లయితే నువ్వు చాలా ఇబ్బందుల్లో పడతావు. కాబట్టి ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమాత్రమైనా ఉంది. నీ సాయం తీసుకుని వారు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని అనుకుంటారు. అదే విధంగా వెళ్ళిన తర్వాత సరే వెళ్లారు కదా అనుకోకుండా నిన్ను అణిచివేయాలని చూస్తారు. కనుక గమనించుకో బిడ్డా. కనుక అలాంటి వారితో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. నువ్వు ఈరోజు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వారి వల్లనే కదా! ఆ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక నీవు పడుతున్నటువంటి ఇబ్బందుల పరిస్థితి వలన నీకు ఆ యొక్క స్వభావం సహజంగా వచ్చింది. అందరూ కూడా మంచివారే ఉన్నారు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. అలాగే నీకు ఉన్నటువంటి మంచితనం వల్ల నువ్వు అందరూ మంచివారే అని అనుకుంటూ ఉంటావు. నీ ప్రతి ఒక్క కోరిక నీ మనసులోనే దాచుకుంటూ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునేటటువంటి సామర్థ్యం కలిగిన జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటావు. నువ్వు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నీ అదుపులోనే ఉంచుకున్నావు. నీ కోసం అంటూ నువ్వు ఏది కూడా ఆలోచించకుండా నీ ప్రతి ప్రయత్నాన్ని ఇష్టంగా స్వీకరించుకుంటూ అవన్నీ కూడా కేవలం నీ కుటుంబానికి అవసరమైతే చాలు, వారి సంతోషమే నా సంతోషం అని భావించావు. అలాగే ఆ ప్రయత్నంలో నువ్వు గొప్ప విజయాన్ని కూడా సాధించావు. వారందరి ప్రేమను మన్ననలు పొందావు. నీకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నేను నీకు అభయం ఇస్తున్నాను. తప్పకుండా నా సహాయం అయితే నీకు పూర్తిగా ఉంటుంది. ఇక నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపరచడం కోసమే నీకు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఉంది. ఆ పనిని కూడా అతి కొద్ది రోజులలోనే తప్పకుండా ప్రారంభిస్తావు. దానివల్ల నీకు లాభాల బాట పట్టేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎన్నో రోజుల నుండి నీ శ్రమకు తప్పక ఫలితం ఇప్పుడు లభిస్తుంది. ఎలాంటి ప్రయోజనం కనిపించలేదని దిగులు పడుతూ వచ్చావు. కానీ ఇక నుండి చెబుతున్నాను, నీకు ఆర్థిక పరంగా ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అన్ని విజయాలే లభిస్తాయి. నువ్వు ఎలా అయితే నీ జీవితాన్ని చక్కగా కలలు కన్నావో, నీ కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆశించావో, వాటన్నిటి కోసం నువ్వు ఎంత పరుగులు పెట్టి నీ జీవితాన్ని నీకు కావలసినటువంటి వాటన్నిటిని కూడా వదులుకొని ఇలా ఎప్పుడెప్పుడు ఆ ఆనందాలను పొందుతానా అనుకుంటూ ప్రతిరోజు కూడా నా వద్ద చేతులు చాపి మరీ అడుగుతున్నావు. ఆ కలలన్నీ కూడా నిజం చేస్తానని, నిన్ను నీ కుటుంబాన్ని సంతోషపరుస్తానని నీ బాబా నీకు ప్రమాణం చేస్తున్నాడు. ఈ రోజు నుండి నీకు ఒక మంచి శుభవార్తతో, మంచి శుభ సూచకంగా ఈ రోజు నుండి మొదలవుతుంది. అది త్వరలోనే విజయదేవత మీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. శుభ సమయాలు రాబోతున్నాయి. నువ్వు ఎలా అయితే నీ జీవితాలను కలలుగన్నావో వాటికన్నా మెరుగైనటువంటి జీవితాన్ని, అద్భుతమైన అదృష్టాన్ని నేను పరిచయం చేయబోతున్నాను. ఈ బాబా ఓర్పు సహనంతో నీవు ఎన్ని పరీక్షలు ఎదురైనప్పటికీ కూడా నీవు ఓర్పుగా వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఈరోజు ధైర్యంగా నిలబడ్డావు. నిజంగా నీకు అభినందనలు. అలాగే ఈ బాబా సహకారం నీకు, నీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుందని మరొక్కసారి తెలియచేస్తున్నాను. సంతోషంగా ఉండేందుకు నీ కుటుంబంతో పాటు నువ్వు కూడా ప్రయత్నం చేయి. అప్పుడప్పుడు శ్రమ వైపే కాదు, కాస్త సంతోషంగా గడిపేందుకు కూడా సమయాన్ని కేటాయించుకో. సో ఇదండి ఈరోజు బాబాగారు అందించే ఒక మధురమైన సందేశం. మీకు ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి బాబాగారి యొక్క పూర్తి అనుగ్రహానికి పాత్రలు కండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.